దేవుని వాక్యం చదువుకుందాం. మొదటిగా దయచేసి చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. బైబిల్ వెనక నుంచి తెరిచినప్పుడు 70వ పేజీ, అటు నుంచి 70 కాదు, వెనక నుంచి 70 మనం చదువుకుంటున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయం. ఇదిగోండి 11వ వచనం నుంచి ప్రభు ఇలా రాయించారు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన మరొకసారి ప్రభుకి వేడుకుందాం. పరిశుద్ధ తండ్రి, మా ప్రభువు, మీ కుమారుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు ఈ సత్యం గ్రహించడానికి, చెప్పడానికి, వినడానికి, విశ్వసించడానికి, విధేయత చూపి ఫలించడానికి, ఇతరులకు బోధించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మెండుగా దయచేయమని మరొకసారి మా ప్రభు పేరిటే వేడుకొని మీ మహిమ నిమిత్తం, మా క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం క్రైస్తవుల్లో ఎన్నోసార్లు విన్నది, చదివింది తెలిసిందే. క్రైస్తవులు సాధారణంగా ఈ వాక్య భాగాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు విన్నారు, చదివారు. చాలా సందర్భాల్లో గుర్తు కూడా వస్తుంది. అక్కడ ఆ రోజు జరిగింది ఏంటో ఒకసారి మాటలో వినండి. ప్రభువైన యేసు యెరూషలేముకు వెళ్తున్న మార్గంలో ఉన్నారు. ఆయన పర్టికులర్గా ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరికి వచ్చినప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి ఆయనకి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. ఆ తర్వాత ప్రభు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి అని ప్రభు చెప్పారు. వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళు బాగవడం వాళ్ళకి చూశారు. కుష్ఠరోగం నుంచి బాగైపోయింది వాళ్ళకి, శుద్ధి అవడం చూసి ఒకడు మాత్రమే ప్రభు మళ్ళీ ఎక్కడ ఉన్నారో వెనక్కి వచ్చి ఆయన స్తుతించుతూ వందనాలు తెలియజేస్తూ సాగిలపడి నమస్కరించాడు. అప్పుడు ప్రభు అయిన యేసు, 10 మంది శుద్ధులైరు కదా, అంటే 10 మంది బాగుపడ్డారు కదా, దేవుని మహిమపరచడానికి ఒక్కడే వచ్చాడండి అని తర్వాత నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు చెప్పారు. ఈ వాక్య భాగం చాలా బాగా పరిచయమైనదే. అందులో దాదాపు 10 ముఖ్యమైన సత్యాలు, పాఠాలు ఉంటాయి. అది కొన్ని చూద్దాం, 10 చూడకపోవచ్చు మనకున్న సమయాన్ని బట్టి. ఇంకా దాంట్లో ఉన్న సిద్ధాంతం అయితే, డాక్టర్ అయితే ఇంకా విస్తారంగా ఉంటుంది, చాలా పెద్దది. ముఖ్యంగా యేసు ప్రభు ఏ సందర్భంలో చెప్పారు అంటే, మేమే భక్తి పరులం, వాళ్ళకి రోగం ఉందంటే, వాళ్ళకి పేదరికం ఉందంటే, వాళ్ళకి సమస్య ఉందంటే వాళ్ళు పాపులని అర్థం అని నమ్మే పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళ బోధ వినే వాళ్ళందరూ అలాగే తయారయ్యారు. విన్నారా ఈ మాట? ఏంటది? ఎవరైతే బేదలో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే సమాజంలో చిన్న స్థాయిలో ఉన్నారో, ఎవరైతే రోగాలతో ఉన్నారో వారు ఘోరమైన పాపులు. ఎవరైతే సమాజంలో ఒక మంచి స్థాయి, గౌరవం కలిగి ఉన్నారో వారు ఎంతో పరిశుద్ధులు. ఇలా అనుకోవడానికి కారణం ఏంటి? ఇది ఒక పెద్ద సిద్ధాంతం. ఇదంత వివరంగా మనం చెప్పుకోలేము ఈరోజు, కాబట్టి అందులోకి వెళ్ళాం. కానీ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి, ఈ మోషే గారి ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో వాళ్ళకి ఆశీర్వాదమని, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించరో, ఆజ్ఞలు పాటించరో వాళ్ళకి శ్రమలు, కష్టాలు, రోగాలు, శాపమని మోషే ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పారు. సో ఇప్పుడు సమాజంలో ఎవరైనా మంచి స్థితిగతులు కలిగి ఉన్నారు, ఆహారానికి కొరత లేదు, సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం, మా భక్తి దేవుడు అంగీకరించాడు కాబట్టి మాకు క్షేమం, గొప్ప, ఘనత అన్నీ ఉన్నాయి. అవి ఎవరికైనా లేవంటే ఏంటి అర్థం? ఎవరైనా రోగాలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఆర్థికపరమైన ఎన్నో సమస్యలు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేనికి ఆ పరిస్థితిలో ఉన్నారు? దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, నా ఆజ్ఞలు పాటిస్తే మీరు అక్కడ ఉంటారు, ఎవరైతే నా ఆజ్ఞలు పాటించారో ఇదిగో శాపం పొందుకుంటారని ఆ లేవికాండం 26వ అధ్యాయం చాలా ధర్మశాస్త్రం అంతా చూడొచ్చు. కాబట్టి ఆ వాక్య భాగాలు బట్టి దేవుడు కేవలం మార్కులేసే టీచరే. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎవరు పాటిస్తారో వాళ్ళకి అన్నీ ఇస్తాడు, ఎవరైతే ఆజ్ఞలు తప్పిపోతారో వాళ్ళకి ఏమీ ఇవ్వడు. సో దేవుడు ఎవరికైతే ఆరోగ్యం ఇవ్వలేదు అంటే రోగాలు, సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఘోరమైన పాపులు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు ఘోరమైన దుష్టులు. సమాజంలో ఎవరైతే ఏ పేరు, కీర్తి, ప్రతిష్టలు లేవో వాళ్ళు ఏ ఘోరమైనది ఏదో చేశారు, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు. ఈ మాట నేను అనలేదు. చాలా సందర్భంలో మీ సేవకుడే, మీ బోధకుడేంటి ఆ సుంకరులతోని, పాపులతోని కలిసి భోంచేస్తాడని వాళ్ళే అన్నారు. ఎవరన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు. అరే ఆ మాట గమనించారా? ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారు? ప్రభువైన యేసు ఎంతసేపు సుంకరులతోని, పాపులతోనే ఉంటాడు, కలిసి ఉంటాడేంటి, భోంచేస్తాడేంటి, వాళ్ళ ఇంటికి వెళ్తాడేంటి? అందులో మీరు ఆలోచించాల్సిన మాట, సుంకరులు అంటే మనకు తెలుసు, ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవాళ్ళు. మరి పక్కన ఉన్న పాపులు అంటే ఎవరు? ఏ పాపం చేశారని వాళ్ళని పాపులు అంటున్నారంటే, వాళ్ళు పాపులని పిలువబడ్డానికి ఒకే ఒక్క కారణం పేదరికం. వాళ్ళు బేదలుగా ఉండడానికి కారణం, ఇశ్రాయేలు దేశంలో బేదలుండరు, దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు? వాళ్ళు ఆయనకు విధేయులైనప్పుడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి ఎవరు విధేయులు గారో వాళ్ళు బేదరికంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. సో అనేక మంది బేదలుగా ఉండడం వాళ్ళు ఇలా అనుకున్నారు, కానీ అది నిజం కాదు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆ మాట చెప్పడానికి విధేయతను కోరుకునే చెప్పారు. కానీ ఎవరైతే విధేయత చూపిస్తాడో వాడికే తిండి పెడతాను, ఎవరైతే అవిధేయులవుతారో అంటే దేవుని ఆజ్ఞలు పాటించరో, భక్తి ఉండదో వాళ్ళకి ఏమీ ఇవ్వను అని చెప్పడం కాషన్, హెచ్చరికే. వారిలో భక్తిని, విధేయతని కలిగి ఉండడానికి దేవుడు భయపెట్టిన మాటే. మీకు అర్థమవుతుందా ఈ మాట? ఒకవేళ అదే నిజం అనుకోండి,
చాలా విచిత్రమైన విషయాలు ఎన్నో మాట్లాడుకోవాలి, మరి అన్ని మాట్లాడుకునే అవకాశం సమయం మనకు లేదు. సో దాని గురించి మరి ఎక్కువ డీటెయిల్స్ వద్దు. కానీ ప్రపంచంలో ధనవంతులైన వారిని 100 మంది తీసుకోండి, అందులో ఒక్కరు కూడా క్రిస్టియన్ ఉండరు. భారతదేశంలో నెంబర్ 1 నుంచి 100వ స్థానం వరకు ధనవంతులు తీసుకోండి, వాళ్ళు ఒక్కరు కూడా క్రైస్తవులు ఉండరు. ఒకవేళ ఉన్నా నామకార్థ క్రైస్తవులే కానీ నిజంగా రక్షణ అనుభవం కలిగిన వారు ఉండరు. ఈ సౌదీ అరేబియా దేశాలు చూసుకోండి, అందులో ఎంతోమంది ధనవంతులు ఉంటారు, కానీ వాళ్ళెవరు యేసు ప్రభుని ప్రార్థన చేసిన వాళ్ళు, విశ్వసించిన వారు, బైబిల్ విధేయత చూపించిన వారు కారు. విధేయత వలనే ఆశీర్వాదం వస్తుంది అని అనుకుంటే ప్రపంచంలో దేవుడు ఇంకెవ్వరికి ఇవ్వకూడదు తిండి, గొప్ప, ఘనత, ధనం, అధికారం. ప్రపంచంలో అనేక మంది సుఖభోగాలు, అధికారం, ధనవంతులుగా ఉన్నవారు విశ్వాసులు కాదు, అవిశ్వాసులే. మరి విశ్వాసులు దేవుడు ఎవరినైతే ప్రజలుగా కోరుకున్నారో వాళ్ళలో విధేయత కోసం ఇదిగో నేను దెబ్బ కొడతాను. ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఆ మధ్య ఒకసారి మీటింగ్కి వెళ్ళా, అది ఓపెన్ ఎయిర్ మీటింగ్, చాలా మంది వచ్చారు, ఒక 1000 మంది వచ్చుంటారేమో. మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి ప్రార్థన చేయమని అడిగారు. దాదాపు 400 మంది వచ్చారు. అందరూ ఏదో ఒక సమస్య చెప్తున్నారు, ఆరోగ్య సమస్య లేక కుటుంబంలో ఉన్న ఏదో సమస్య, భార్య భర్తలు, తాగుడు, ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయండి అయ్యారంటే అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏమని చేయాలంటే ఇదే విషయం చెప్తున్నారు. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, తెల్లవారుజామున 3 గంటలు అయింది. ప్రార్థన అందరికీ చేశారు, 400 మందికి. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఎంతమంది సమస్యల్లో ఉన్నారు, ఆ సమస్యను తీర్చమని ప్రార్థన అడుగుతున్నారు, మరి ఇందులో ఎంతమందికి నువ్వు చేసిన ప్రార్థనను వాళ్ళకించి స్వస్థపరుస్తావు అని అడిగితే, అరే అబ్బాయి నువ్వు 2వ రోజు మెసేజ్ చెప్తావు కదా, 2వ రోజు నువ్వు చెప్పాల్సిన వాళ్ళ పేర్లు కూడా ప్రార్థనలో చెప్తాం. ఇది నిజమేనా లేదా? కన్ఫ్యూజన్. క్రైస్తవ్యంలో ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. దేవుడు అంటే ఎవరు? మీ మనసులో ఎవరి పేరు గుర్తొస్తుంది? ఎవరు ముందు గుర్తొస్తారు? తండ్రి అయిన దేవుడు యెహోవా గుర్తొస్తారా? ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తొస్తారా? పరిశుద్ధాత్మ దేవుడు గుర్తొస్తారా? మీరు అడిగితే ఏం చెప్తారు? మీకు చాలామంది రకరకాల పేర్లు చెప్తారు. దేవుడు అంటే మీకు గుర్తు రావాల్సిన, ఇంకా నేను ఆ విషయాలన్నీ వివరంగా చెప్పలేను, కానీ ఒకే ఒక్క పేరు గుర్తు రావాలి, యేసుక్రీస్తు. దట్స్ ఇట్, అంతే. ఇంకో పేరు గుర్తు రాకూడదు. యెహోవా ఫీల్ అవుతాడేమో, పరిశుద్ధాత్మ ఫీల్ అవుతాడేమో, అస్సలు ఫీల్ అవ్వరు. దేవుడు అనగానే మీ మైండ్లో ఫస్ట్ ప్లేస్లో యేసుక్రీస్తు గుర్తు రాకపోతేనే వాళ్ళిద్దరు ఫీల్ అవుతారు. దీని గురించి ప్రాముఖ్యమైన వాక్యభాగం ఒకటి చూద్దామా ఒకసారి. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఒక విషయం చూద్దాం. చూడండి ఒకసారి ఈ మాటలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. బైబిల్ మధ్యలో 609వ పేజీ ఒకసారి చూడండి. చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఎవరికి ప్రార్థన చేయాలి, ఎంతకీ ఎవరు ప్రార్థన ఆలకిస్తారు చూద్దాం ఒకసారి వేగంగా. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం. నేనే చదువుతాను, నేనే ప్రశ్న అడుగుతాను, మీరు ఆలోచించాలి, అంతేనా? ఎందుకు సమయం మనకి 2 సార్లు రిపీట్ చేయడానికి టైం మనకు అంత లేదు. నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనిచున్నాను. బైబిల్ అంతా తెరిచారా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం తెరవండి. ఒకవేళ బైబిల్ తెరవకుండా విన్నారనుకోండి, కనీసం సెల్ ఫోన్లో, బైబిల్ లేకపోతే సెల్ ఫోన్లోనే చూడండి. అది మంచి పద్ధతి కాదు. కనీసం బైబిల్ తెచ్చుకోకపోతే సెల్ ఫోన్లోనే చూడండి వచ్చిన. ఎందుకు? చివరికి ఏదో మన చేత ఒప్పించేసేది అని అనుకుంటారు మీరు. నేను ఎవరికి ఏది ఒప్పించాను, అక్కడ ఉన్నదే మనం చూస్తున్నాం. చూడండి సిద్ధాంతం. అసలు దేవుడు ఎవరు? ఈ బైబిల్ దేవుడు ఎవరు? ఇది ప్రశ్న. ఈ బైబిల్ దేవుడు ఎవరంటే రకరకాలుగా బోధ చెప్పుకునేది ఉంది. బట్ ఒకే దగ్గర ఒక అతి ప్రాముఖ్యమైన వచనం చూద్దాం. ఇలాంటి వచనాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. ఈ 9వ వచనం, నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనిచున్నాను. ఎవరు చెప్పారండి పాత నిబంధన గ్రంథంలో ఈ మాట? మీరా పాపం చేస్తున్నారు, నాకా కోపం వస్తుంది, మీకా దెబ్బ కొట్టాలనుంది, సరైన దెబ్బ. కానీ మీ పాపాన్ని బట్టి, నా పరిశుద్ధత బట్టి నిన్ను కొట్టి చంపితే, నిర్మూలన చేస్తే నా నామానికి అవమానం వస్తుంది. ఎందుకు? నేను ఆశీర్వదిస్తానని చెప్పాను, మీరేమో ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని? అందుకని ఏమన్నాడు తెలుసా? నా నామాన్ని బట్టి నా కోపం మానుకొనిచున్నాను అన్నాడు. ఇలాగా తన పరిశుద్ధత బట్టి, నామాన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో తన కోపాన్ని అణుచుకునే దేవుడు ఎవరు? డౌటా? తర్వాత కొంచెం చదువుదాం వచనం. మళ్ళీ ఆయన ఏమంటాడు? నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగగొట్టుకొనిచున్నాను. అమ్మా వింటారు ఈ మాట? నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నేను బిగగొట్టుకొనిచున్నానంటే పిడికిలు బిగించి కోపాన్ని అణుచుకుంటున్నాను. ఎవరండి కోపాన్ని? ఆయన నామం కోసం, ఆయన కీర్తి మహిమ కోసం కోపాన్ని అణుచుకుంటున్న దేవుడు ఎవరు పాత నిబంధన గ్రంథంలో? ఇంకొకరు ఉన్నారా? అనుమానమా? 10వ వచనం, నేను నిన్ను పుటమ వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించితిని. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలని ఇబ్బంది కొలిములో అంటే శ్రమల్లో పెట్టిన దేవుడు ఎవరు? శ్రమల పాలు చేసి వాళ్ళని శిక్షించిన దేవుడు ఎవరు? 2-3 పేర్లు ఉండవు, ఒకే ఒక్క పేరు ఉంటుంది. ఆ ఒక్క పేరు మీ మనసులో రావాలి. అందుకు కావాలంటే 11వ వచనం, నా నిమిత్తమే అలాగ చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరెవరికి ఇచ్చివాడను కాను. ఇలాగ మాట్లాడే దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఏ ఆప్షన్, బి ఆప్షన్ ఉండవండి. ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ ఒక్క ఆయన పేరు మీ మనసులో ఏం అనుమానం లేకుండా రావాలి. వస్తుందా రాదా? ఏం పేరు ఆయన పేరు? నా మహిమను మరెవరికి ఇచ్చివాడను కాను. ఈ మాట ఎక్కడ చెప్పారో తెలుసా? 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 2వ ఆజ్ఞ చెప్పినప్పుడు చెప్పారు. అంటే మాట్లాడుతున్న ఆ నేను ఎవరో తెలుసా అండి? 10 ఆజ్ఞలు ఇచ్చినవాడు. మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆయన పేరేం పేరు మీకు తెలుసు కదా? అనుమానం ఉంటే ఇంకొక క్షణం పట్టుకోండి. 12వ వచనం, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి వినుము, నేనే ఆయనను, నేనే మొదటి వాడను, కడపటి వాడను. ఎవరండి మాట్లాడుతున్నారు? యాకోబుని ఇశ్రాయేల్ అని పిలిచిన దేవుడు ఎవరు అంటే ఆదికాండం 32వ అధ్యాయంలో జరిగింది. అంటే ఆదికాండం 32వ అధ్యాయంలో ఉన్న దేవుడైన యెహోవా మాట్లాడుతున్నారు. ఇలాగా ప్రతి స్టేట్మెంట్లో ఆ మాట ఆయన ఎక్కడ పలికాడు అని చూస్తే ఆదికాండం, నిర్గమకాండంలోనే మాట్లాడాడు. అంటే ఇంకా ప్రత్యేకమైన వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు 13వ వచనం, నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమునని వ్యాపింపజేసెను, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచెను.
ఇప్పుడు ఎవరండి మాట్లాడుతున్న ఆ నేనెవరండి? ఆకాశాన్ని భూమిని తన మాటతో సృష్టించి చేతితో విశాలపరిచి పేరు పెట్టి పిలిచాడు. వెలుగు, చీకటి, ఆకాశం, భూమి, సముద్రం అని పేరు పెట్టి పిలిచిన వాడు ఎవరు? ఇంతకీ ఈ పనులన్నీ ఎక్కడ జరిగాయి? నిర్గమకాండమా, లేవికాండమా? ఆదికాండంలో ఎక్కడ? మొదటి అధ్యాయంలో. అంటే మాట్లాడుతున్న నేను ఎవరో తెలుసా? ఆదికాండం మొదటి అధ్యాయం. దేవుడు ఆజ్ఞలిచ్చి ఆజ్ఞలు వాళ్ళు మీరిపోయినప్పుడు ఆయన కోపం వచ్చింది చూశారు. ఆ దేవుడు ఎవరంటే ఇదిగో ఆ ధర్మశాస్త్రం 5 పుస్తకాలు కలిగిన దేవుడు, 5 పుస్తకాలు ఇచ్చిన దేవుడు. ఆయన పేరు దేవుడైన యెహోవాయే. నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరెవరికి ఇచ్చేవాడు కానీ విషయంలో నేను రోషం కలిగిన దేవుడు నేను ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండం 20వ అధ్యాయం. అంటే మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు నేను అని. వినండి, ఆయన పేరే పేరు మీరే చెప్పారు, దేవుడైన యెహోవా. 14వ వచనం, మీరందరూ కూడి వచ్చి ఆలకించండి, వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయను, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనికి చేయను, అతని బాహుబలము కల్దీయుల మీదకి వచ్చును. ఎవరి బాహుబలం? ఇప్పుడు మాట్లాడుతుంది ఇజ్రాయెల్ గురించి కాదు, ఇప్పుడు మాట్లాడుతుంది బబులోను గురించి. ఈ బబులోనికి ఆధిపత్యం వహించడానికి ఒక చక్రవర్తి తయారవుతాడు. ఆయన ఎలా తయారవుతాడు? 15వ వచనం చూడండి. 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును, నేనే అతని పిలిచితిని, నేనే అతని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసండి? ప్రవక్తల గ్రంథాలన్నీ కలిపితే ఈ మాటకు అర్థం ఏది? 14-15 వచనాలు. అంటే ఇజ్రాయెల్ పాపం చేస్తుంటే చాలాసార్లు ఆయన ధర్మశాస్త్రాన్ని మీరుతుంటే ఆయన కోపాన్ని అణుచుకుంటూ ఇంకా లాభం లేదు, వీళ్ళకి దెబ్బ పడాల్సిందే అని ఇదిగో దూరముగా ఉన్న ఒక రాజ్యాన్ని సూపర్ పవర్గా చేసి, ఆ రాజ్యానికి ఒక వ్యక్తిని అధిపతిగా చేసి, ఆయనకు తిరుగులేని విజయాన్ని ఇచ్చి, అంటే ఎవ్వడు కొట్టలేడు, ఎదురు నిలవలేడు, అంత శక్తివంతమైన చక్రవర్తిని తయారు చేసి నేనే ఆజ్ఞ ఇచ్చి రప్పించినంటే ఆ బబులోని చక్రవర్తిని ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి నేనే ఆజ్ఞ ఇచ్చి రప్పించాను. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, పెద్ద ప్రవక్తల గ్రంథాలన్నీ, కొన్ని చిన్న ప్రవక్తల గ్రంథాలు. అంటే ఇంతకీ మాట్లాడుతున్న నేనే ఎవరో తెలుసండి? ఆదికాండం మొదలుకొని ప్రవక్తల గ్రంథాల వరకు ఏ దేవుడైతే ఇజ్రాయెల్తో మొదటి నుండి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి ఆకాశాన్ని, సముద్రాన్ని, ప్రతి దాన్ని సృష్టించాడో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు 16 వచనం ఏమంటాడు ఒకసారి చూడండి. ఆది నుండి, అదే నేను, మారిపోలేదా నేను? ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడు కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చూసారండి మాట్లాడుతుంది ఎవరు? ఇంతవరకు మనం 9వ వచనమే కాదు, ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు మనం కావాలంటే, మనకున్న సమయాన్ని బట్టి 9వ వచనం చదివా. మాట్లాడుతున్నా నేను ఎవరంటే ఇంతవరకు మనం ఏం చెప్పాం? దేవుడైన యెహోవా. ఎక్కడ అది జరిగాడు, ఎక్కడ చేశాడంటే మనమే మాట్లాడుకున్నాం. ఆ భూమి ఆకాశాలు సృష్టించిన ఆదికాండం మొదటి అధ్యాయంలో ఉన్న ఆ వ్యక్తే నేను అని మాట్లాడుతున్నాడు. యాకోబుని ఇజ్రాయెల్గా పిలిచిన ఆ వ్యక్తే నేనని మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలు వాళ్ళు మీరిపోయినందున కోపాన్ని బిగపెట్టుకుంటున్న ఆ దేవుడైన యెహోవాయే మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళు ఘోరంగా పాపం చేసి ఆయన నామానికి అవమానం చేస్తుంటే వాళ్ళని కొట్టడానికి ఒక శక్తివంతమైన శత్రువుని తయారు చేసి ఆజ్ఞ ఇచ్చి మరీ రప్పిస్తున్న దేవుడే నేనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ 16 వచనంకి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఆది నుంచి రహస్యంగా ఉన్నవాడిని కాదు, బిగినింగ్ నుంచి నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు నన్ను ఇద్దరు పంపించారు. ఎవరా ఇద్దరు? ప్రభువగు యెహోవాయు, యెహోవా ఆత్మయు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారండి యెహోవాలు? ఎంతవరకు నేనే అని లోకాన్ని సృష్టించి ఇజ్రాయెల్ని పేరు పెట్టి పిలిచి ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళు మీరిపోయినప్పుడు కోపాన్ని నడుచుకొని పదే మాట్లాడుతూ ఇంకా లాభం లేదని వాళ్ళని కొట్టడానికి సరైన శత్రువుని సరైన శక్తివంతంగా తయారు చేసి ఆజ్ఞ ఇచ్చి మరి పిలిచి. ఇదంతా ఎక్కడ ఉందో తెలుసా? ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ఇర్మియా గ్రంథం వరకు ఉన్న చరిత్ర. అంటే ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ఇర్మియా గ్రంథం వరకు ఏ దేవుడైతే మీ పరిశుద్ధ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవాని మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 16 వచనంలో, ఇప్పుడు ప్రభువు యెహోవాయు, యెహోవా ఆత్మయు నన్ను పంపెను. అంటే అక్కడ 3 యెహోవాలు ఉన్నారు. 2 యెహోవాలు పంపితే ఒక యెహోవా వచ్చి ఏం చేశాడు? క్రిస్మస్లో పుట్టాడా? 3 యెహోవాలు ఉన్నారు. 2 యెహోవాలు పంపిస్తే ఒక యెహోవా వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు పంపించారంటే క్రిస్మస్ కాదు. ఇప్పుడు నన్ను వాళ్ళిద్దరు కలిపి పంపించారంటే అది క్రిస్మస్ కా? సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి చేయడానికి, జలప్రలయంతో లోకాన్ని దాని పాపాన్ని బట్టి తీర్పు తీర్చి నాశనం చేయడానికి, ప్రపంచ చరిత్రలో ఎన్ని యుద్ధాలు జరిగాయో అన్ని యుద్ధాల్లో మనుషుల యొక్క పాపాన్ని బట్టి, రాజ్యాలు దేశాల యొక్క పాపాన్ని బట్టి వాళ్ళని తీర్పు తీర్చి నాశనం చేస్తున్న ఒకే ఒక్క అసలైన నిజమైన స్త్రీయేక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. 2 పంపితే ఒక ఆయన వచ్చాడు, ఫైనల్గా శరీరాన్ని ధరించి నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో సిలువుపై చేతకాని వాళ్ళగా మౌనంగా మరణించిన వాడు. మరి చెప్పడానికి మాటలు లేవు, అంత భీకరమైన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా వివరంగా కావాలంటే మీరు చదువుకోండి. ఎందుకు ఈ సందర్భంలో మాట చెప్పానో తెలుసా? మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసేటప్పుడు అసలు ఉండద్దు మీకు. ప్రభువైన యేసుక్రీస్తుని మీరు పిలిచి ప్రార్థన చేశారు అంటే ప్రభువైన యేసు అని మీరు పిలుస్తుంది 3 కూడా. దీనికి భిన్నమైన బోధ చాలామంది క్రైస్తవుల్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొంతమంది పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ మేమే బైబిల్ యొక్క గొప్ప బోధకులం, జ్ఞానులం అని చెప్పి యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు అంటే దేవుని కంటే తక్కువే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎరగని వారు, గుర్తించిన వారు, విశ్వసించిన వారు, అసలు రక్షణ అనుభవమే లేనివారు. ఎవరికైనా రక్షణ అనుభవం కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వం, మానవత్వం అర్థం కావాలి ఎంతో కొంత. కాబట్టి మీరు ఏ మాత్రం అనుమానం లేకుండా యేసు అని మీరు ప్రార్థన చేస్తేనే మీ ప్రార్థన దేవుని చేరుద్ది. కానీ దేవా అని చేసిన ప్రార్థనలు కనీసం ఈ కప్పు వరకు కూడా వెళ్ళం. మాకు యెహోవా తెలుసని క్లెయిమ్ చేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? ఇజ్రాయెల్ దేశం. మాకు యెహోవాయే దేవుడు, ఆయన్నే మేము పిలుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆయన మాట వింటున్నామని చెప్పే పెద్ద గుంపు. ఇంకోటి ఏంటో తెలుసా? ప్రపంచంలో ముస్లిమ్స్.
వాళ్ళతో పాటు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చాలా మంది ఉంటారు. ఆ పేరు ఉందంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం క్రీస్తు రక్షకుడు, రాజు, దేవుని కుమారుడు మాత్రమే, దేవునికి సమానమైన వాడు కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరు చాలా బాగుందిగా, కానీ వాళ్ళ సిద్ధాంతం ఇదే బాధిదే. యేసుక్రీస్తు దేవుడు కాదు. దేవుడైతే అవ్వచ్చు, చిన్న దేవుడు, కానీ తండ్రి అయిన దేవునికి సమానం కాదు. ఈ మాటలు ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నారో తెలుసండి. త్రిత్వ సిద్ధాంతం ఎవరైతే అంగీకరించారో, త్రిత్వ సిద్ధాంతం అంటే దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడై ఉన్న దేవుళ్ళలో ముగ్గురు వేరు వ్యక్తులు అనంతముగా ఒకరిలో ఒకరు సమానంగా మిళితమై ఉన్నారు, అంతే. ఈ మాట మరొకసారి చెప్తున్నాను. త్రిత్వ సిద్ధాంతం దేవుడు ఒక్కడే, బట్ ఆ ఒక్కడై ఉన్న దేవునిలో ముగ్గురు వేరు వ్యక్తులు ఉన్నారు, ఒకరిలో ఒకరు అనంతముగా సమానముగా మిళితమై ఉన్నారు. ఇందులో ప్రతి మాట ఇంపార్టెంటే. అనంతముగా ఇంపార్టెంటే, సమానముగా ఇంపార్టెంటే, మిళితమైన మాటకు అర్థం తెలుసు కదా. ఒక కుర్చీ వేసాం, 3 కుర్చీలు వేసాం, అది ప్రకటన గ్రంథంలో బాగా అర్థమవుతుంది. దేవుని సింహాసనం మీద దేవుడు ఉన్నాడు, గొర్రెపిల్ల కూడా కూర్చుని ఉన్నారు. అంటే ఎలా కూర్చుని ఉన్నారు? ఒక పక్కన ఈ పక్కన ఈయన, ఆ పక్కన ఆయన. ఎలాగ అనుకుంటారు చాలామంది. ఎందుకు దేవుని కుడిపార్శ్వన క్రీస్తు కూర్చుని ఉన్నాడనే మాట బట్టి ఇటువైపు ఉన్నది తండ్రి, ఇటువైపు ఉన్నది క్రీస్తు అని అనుకుంటున్నారా? కాదు, అక్కడ 2 వ్యక్తులు మీరు కనిపించరు, అక్కడే కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు స్వభావ సిద్ధంగా అనంతుడు, నిరాకారుడు, అంటే అదృశ్యుడు. దేవుడు స్వభావ సిద్ధంగా అదృశ్యుడు కాబట్టే అనంతమైన వాడు కాబట్టే నిరాకారుడు, ఆకారం ఉండదు. ఆ ముగ్గురు అటువంటి వాళ్ళే, ఆ ముగ్గురు అదే విషయంలో సమానంగా అదే స్వభావాన్ని కలిగి ఉన్నారు, కానీ ఒక్కరు మీకోసం శరీరాన్ని ధరించారు. ఆ ఒక్కరిలోని మిగతా ఇద్దరిని కూడా చూడాలి. ఎప్పటికీ దేవుణ్ణి చూడడం ఇంపాసిబుల్. ఈ మాట నేను చెప్పలేదు, బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక వచనం చూపిద్దాం. ఆ ఒక్క వచనం తిమోతి పత్రిక 6వ అధ్యాయం. దయచేసి చూడండి. మొదటి తిమోతి పత్రిక కాదు, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మనం చూస్తున్నాము, 6వ అధ్యాయం. ఈ మాట ఒకసారి చూడండి. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? పౌలు గారే. ఇలాంటి మాటలు యోహాను గారు చాలా చెప్పారు, 5 సార్లు చెప్పారు. యేసు ప్రభు కూడా ఒక అద్భుతమైన సందర్భంలో చెప్పారు. బట్ అవన్నీ అంత వివరంగా చూడలేం. కానీ ఈ ఒక్క వచనం మీకు బాగా తెలిసిందే అండి వచనం, కానీ అది గుర్తుండదు. దేవుని ఆరాధించినప్పుడు మంచి మాటలు చెప్తాం కదా, ఆ మాటల్లో ఈ మాటలు ఉంటాయి, కానీ ఈ మాటని కొంతమంది ఆలోచించరు. ఆ మాట మనం చూస్తున్నాం బైబిల్ వెనక నుంచి 193వ పేజీ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మనం చదువుతున్నాం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూసారా మాట? మనుష్యులలో ఇంతవరకు ఎవరు చూడలేదంటే పాస్ట్ టెన్స్ అంతా కవర్ చేశాడు. ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం అనుకున్నారనుకోండి, మీరు చూడనేరరు, కంప్లీట్ ఫ్యూచర్ టెన్స్ అంతా కవర్ చేశాడు. ఇదేంటిది? బైబిల్ చెప్తుంది కదా, దేవుడైన యెహోవాని కన్నులారా ఎంతమంది చూశారని బైబిల్ చెప్తుంది. కానీ ఇక్కడేంటి ఎలా రాశారు? మర్చిపోయాడా? మా పిల్లలు వింటారా మీరు? మర్చిపోయాడా? ఆయన జ్ఞాపక శక్తి లోపం వచ్చిందా? అబద్ధం ఆడేశాడా? ఆయన పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉండి రాస్తున్న మాటలు అవి, అబద్ధం ఆడలేడు. ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూడలేదు అని అన్నారంటే బైబిల్లో ఉన్న ఈ పాస్ట్ హిస్టరీ అంతా కలిపి కవర్ చేశాడు. ఇప్పుడు ఫ్యూచర్లో మనం చూద్దాం అనుకుంటే ఫ్యూచర్ మొత్తం కవర్ చేశాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు వెరీ ఎసెన్స్, ఆయన ఇన్విజిబుల్, అదృశ్యుడు. అదృశ్యంగా ఆయన దేవుడిని ఎవరు చూసేస్తారు అంటే, మరి అన్ని కాలాల్లో చూసింది ఎవరిని? అదే మనం ఇప్పుడు చూసాం. అన్ని కాలాల్లో మనుషులకి కనిపించి వినిపించింది ఆ ముగ్గురు. యెహోవాల్లో 2 పంపిస్తే ఎవరైతే పంపబడ్డాడో ఆయన్నే చూశారు, విన్నారు, కార్యాలు చూశారు, దెబ్బలు కాశారు, ప్రేమ కూడా పొందారు. అన్నిటికంటే అద్భుతంగా ఎక్కడ పొందారంటే అదిగో ఆ సిలువ దగ్గర. కాబట్టి మీరు ఎవరిని ప్రార్థన చేస్తారు, ఏమని ప్రార్థన చేస్తారు? దేవా అని ప్రార్థన చేయొచ్చు, కానీ దేవా అని ప్రార్థన చేస్తున్న ఆ మాటలో మీరు ఎవరిని అడ్రస్ చేస్తున్నారో మీ మనసులో ఒక వ్యక్తి ఉండాలి కదా. ఆ వ్యక్తి యేసు ప్రభువుని ఒకవేళ మీ మైండ్లో లేకపోతే మీరు చాలా మోసంలో ఉన్నట్టు. సో మీ విశ్వాసం ఉండాల్సిందే ఇది. మేము యేసుక్రీస్తును లోకానికి పంపిన ఆ తండ్రికే ప్రార్థన చేస్తున్నాం, ఆయనే మాకు తెలుసని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందులో పెద్దగా ఎక్కువగా ఉన్నది ముస్లిమ్స్. వాళ్ళందరూ మోసపోతున్నారు. ఎందుకంటే ప్రభు అయిన యేసు చెప్పారు, నేనెవరో తెలియకపోతే నన్ను పంపించిన తండ్రి తెలియడం అసాధ్యం అన్నారు. నా తండ్రి నీకు తెలియాలంటే ముందు నేను తెలియాలన్నారు. ఇంకేంటి, అక్కడే సెటిల్ అయిపోయింది. సో ఎవరెవరైతే ఈ ప్రపంచంలో దేవుడైన యెహోవా మాకు తెలుసో, మేము ఆయనకే భక్తి చేస్తున్నాం, ఆయనకే ప్రార్థన చేస్తున్నాం, ఆయనే సేవిస్తున్నాం అనుకునే వాళ్ళందరూ ఘోరమైన మోసం, అబద్ధంలో ఉన్నారు. దేవుడైన యెహోవా తెలియడం ఇంపాసిబుల్ యేసుక్రీస్తుకు వేరుగా. ప్రభు అయిన యేసుక్రీస్తులో నుంచే తెలుసుకోవాలి. ఆ మాట యోహాను గారు రాశారు కదా, ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, ఆయన రొమ్మును అనుకుని ఉన్న తన కుమారును ఆయన బయలుపరచడానికి వచ్చింది, పంపబడ్డాడు. ఆ మాట చూసారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు. అరే ఎక్కడ పోనీ పౌలు గారు మర్చిపోయాడు అనుకుందాం, ఆయన తలకేదో దెబ్బ తగిలింది కదా, మర్చిపోయాడు, మతిమరుపుతో రాశాడు అనుకుందాం. మరి యోహాను గారికి ఏం మతిమరుపు వచ్చిందండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఆయన చెప్తున్న మాట విన్నారా? ఇంతవరకు ఎప్పుడు ఎవరు దేవుని చూడలేదు, ఆ దేవుని చూపించడానికి తన కుమారుడు వచ్చాడు. అంటే దేవుణ్ణి చూడాలి, ఎరగాలి అంటే ఆయన్ని లోకానికి చూపించడానికి దేవుడు పంపిన తన కుమారుణ్ణి చూసి దేవుడు ఇలా ఉంటాడని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తులో దైవత్వాన్ని చూడలేని వారు నిజమైన దేవునిలో దైవత్వాన్ని చూడలేరు. యేసుక్రీస్తు మాకు అవసరం లేదు, మాకంతా దేవునితోనే. ఈ మాటలు ఇదిగో ఇప్పుడు కాదండి, ప్రపంచం చెప్తున్నది. యేసు ప్రభు ఉన్నప్పుడే వాళ్ళు క్లెయిమ్ చేశారు, మాకు తండ్రి తెలుసు, మాకు తండ్రి తెలుసు. అంటే అరే అబ్బాయి, నేను ఎవరో మీకు తెలియనప్పుడు తండ్రి మీకు తెలిసే అవకాశం లేదని యోహాను సువార్తలోనే 5 సార్లు యేసు ప్రభు చెప్పారన్నమాట. తండ్రి మీకు తెలియాలంటే ముందు నాకు తెలియాలి, నేను తెలియాలి. నన్ను మీరు అంగీకరించారు, గౌరవించరు, మా తండ్రినేమో మీరు అంగీకరించి గౌరవించారనడం అది మోసం, అబద్ధం. సో అనుమానం లేకుండా ప్రార్థన చేయండి ప్రభు అయిన యేసుక్రీస్తుకు. యేసుక్రీస్తుకు మారుగా మీరు చేసే ప్రార్థన తండ్రికి చేరదు. మరి ఇప్పుడు మీరు ఎవరైనా ప్రశ్న అడగొచ్చు, యేసు ప్రభు ప్రార్థన నేర్పించారు, పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన, మరి దాని సంగతి ఏమంటారు సార్ అని ఎవరైనా అనొచ్చు. సార్ అవును, పరలోకమందున్న ఆ దేవుడు మనకి తండ్రి ఎలా అవుతాడు సార్?
మనం ఎంత ఘోరమైన పాపులమో తెలిసాక ఎలాంటి పాపి అయిన మానవుడు అంత పరిశుద్ధులైన దేవుణ్ణి మా తండ్రి అని పిలవడం దేవదూషణ చేయటమే, బ్లాస్ఫమీ. మన తల్లిదండ్రులే ఇంటి పరువు తీసి తల్లిదండ్రుల మాట వినకపోతే మా ఇంట్లో చెడపుట్టేవారు, మా ఇంటి పరువు తీయడానికి అంటారు. అలాంటి దేవుణ్ణి పట్టుకొని మా తండ్రి అని మనలాంటి వాళ్ళు అనడం అదో పెద్ద పాపం. ఈ విషయం బైబిల్లోనే ఉంది. యేసు ప్రభు దేవుణ్ణి తండ్రి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, అది బ్లాస్ఫమీ. దేవుణ్ణి తండ్రి అన్నావంటే నువ్వు దేవుణ్ణి చాలా ఘోరంగా అవమానిస్తున్నట్టే. అందుకు యేసుప్రభుని చంపాలని చూశారు. అది కూడా యోహాను సువార్తలోనే కనిపిస్తుంది. యేసుప్రభు దేవుణ్ణి తండ్రి అని పిలిస్తేనే భరించలేపారు వీళ్ళు. ఇంకా మళ్ళంటలో ఎలాగండి ఆ పరిశుద్ధులైన దేవుని తండ్రి అని పిలవడం యాక్సెప్టబుల్ ఎలా అవుతుంది? అది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసండి? అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే, యేసుక్రీస్తులో దైవత్వాన్ని చూసి క్షమాపణ అడిగితేనే ఆ పరలోకమందున్న దేవుడు తండ్రి అయ్యే అవకాశం. ఈ మాట ఎక్కడుంది? అదే యోహాను సువార్త 1:12 ఉంది. అక్కడేముంది? ఎందరైతే తనను అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలు అవడానికి అధికారం. వీ హ్యావ్ ద రైట్ టు కాల్ గాడ్ యాజ్ ఫాదర్. దేవుని తండ్రి అని పిలవడానికి మనకి హక్కు ఉంది, రైట్ ఉంది, పవర్ ఉంది. అది ఎవరు ఇచ్చారంటే దేవుడు. ఎలా ఇచ్చారో ప్రపంచంలో ముస్లిమ్స్ క్లెయిమ్ చేస్తున్నారు, మేము యెహోవాకే సంబంధం కలిగిన వాళ్ళమని. అంత చిత్రం లేదు అక్కడ, అంటే అంత సీన్ లేదు. యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళే దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగే హక్కు, అధికారం, అవకాశం ఉంది. ఆ దేవునితో సంబంధం ఉండాలన్నా, దేవుని ఎరగాలన్నా, ఆయన దగ్గరికి చేరుకోవాలన్నా యేసుక్రీస్తు లేకుండా అది అసాధ్యం. సో యేసు ప్రభు చెప్పారు కాబట్టి ఎవరైతే పరలోకమందున్న దేవుణ్ణి మా తండ్రి అని అంటారో, అలా అంటున్నారంటే యేసుక్రీస్తు లేకుండా అది ఇంపాసిబుల్. ఇది యేసుక్రీస్తు మా పాపానికి ఆయన సిలువపై మా పాప శిక్ష అంతా భరించి దేవునికి మమ్మల్ని పిల్లలుగా చేశాడు. యేసుక్రీస్తు లేకుండా దేవుణ్ణి తండ్రి అని పిలవడం అది ఘోరమైన పాపం. సో అనుమానం లేకుండా ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఎవరో హృదయంలో ఆ విశ్వాసాన్ని కలిగి ప్రభువుని అడగాలి. తర్వాత మాట చదువుకుందాం. తర్వాత మాట ఇదిగో వాళ్ళు ఏమని ప్రార్థన చేశారో చూసారా? యేసు ప్రభువా. ఈ మాట ఇంకా పెద్దది. ప్రే విత్ రైట్ ఫెయిత్. ఇది 4వ సత్యమేమో. సరైన సమయంలో ప్రార్థన చేయాలి, సరైన విధంలో ప్రార్థన చేయాలి, చేయాల్సిన ఆయనకే అంటే సరైన వ్యక్తికే ప్రార్థన చేయాలి, సరైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎంతగా విశ్వాసం ఏంటో తెలుసండి? యేసు ఎవరని? ప్రభు అని. యేసు ప్రభు అనే మాటకు అర్థమేంటి సార్? యేసు ప్రభు అంటే యేసు ప్రభే, అంతేనా? క్రైస్తవ సిద్ధాంత సత్యమే ఇది. యేసును నోటితో ప్రభువు అని అన్నామంటే యెహోవా అని అనటమే. దేవుడైన యెహోవాకి మాత్రమే ఉన్న పేరు ప్రభువు, లార్డ్, కురియోస్. పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెప్పబడిందో ఆ కాన్సెప్ట్ అంతా కలిపి, అండర్స్టాండింగ్ అంతా కలిపి యేసు పక్కన పెట్టడం. యేసు ప్రభు అంటే యేసుని యెహోవా అని పిలవటం. ఆల్రెడీ దాని గురించి మంచి వచనాలు చెప్పాను, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. బట్ ఇది మీకు కష్టమవుతుంది వినడానికి, అంటే సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు మరీ ఎక్కువ చెప్తే. సో యేసును నోటితో ప్రభుని ఒప్పుకోమని ఆ పౌలు గారు కూడా రోమాపత్రికలో రాశారు. ఇంతకీ ఏ ప్రభు అని? ఏ ప్రభు అని? ఈ మాటని ప్రపంచంలో కొంతమంది, అంటే లోకంలో కొంతమంది తెలుగు వాళ్ళే యూట్యూబ్లో మెసేజ్లు పెట్టారు, వీడియోలు. యేసు ప్రభు అంటే ఎవడు ప్రభు కాదు? లార్డ్ డల్ హౌసీ, లార్డ్. ఎంతమంది లార్డ్లు ఉన్నారులేండి. చివరికి కోర్టులోకి వెళ్ళినప్పుడు జడ్జి గారు ఉన్నారు, జడ్జి గారిని కూడా ఏమని పిలుస్తారు? మై లార్డ్. ఎంతోమంది లార్డ్లు ఉన్నట్టు ఈయన ఒక లార్డ్, అదేనా అర్థం? అలాగే చెప్తున్నాడు ఎవడో. వాడు చెప్తున్న మాటలు పట్టుకుని క్రైస్తవులు కూడా ఎంతోమంది లార్డ్లు, ఈయన ఒక లార్డు. కాదు. ఈ నూతన నిబంధనకి కాంటెక్స్ట్ పాత నిబంధన గ్రంథం అంతట్లో ఏ దేవుని పేరు ప్రభు అని యెహోవా అని చెప్పబడిందో, యేసు పక్కన ఆ పేరు ప్రభువు అని పెట్టడంలో అర్థం ఏంటంటే ఈయన లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడిగా శరీరంతో వచ్చిన దేవుడైన యెహోవా. ఇది కాన్సెప్ట్. సో యేసుక్రీస్తుని యెహోవాకి సమానంగా చూడకపోయినా ఈ కాన్సెప్ట్తో పిలవకపోతే మనకున్న విశ్వాసం సరైన విశ్వాసం కాదండి. సో ప్రార్థన కోసం చెప్పి ఏంటి సార్ మాట్లాడుతున్నారంటే, అవును, ప్రతి ఒక్క మాటలో ముందే చెప్పాను కదా, మనం చూస్తున్నది చిన్న వాక్య భాగమే, ఎన్నోసార్లు విన్నాం, సింపుల్గా 4 మాటల్లో చెప్పవచ్చు. కానీ ప్రతి వచనంలో చెప్పడానికి అంత సిద్ధాంత సత్యం ఉంది. సో వాళ్ళు సరైన విశ్వాసంతో, ఆ విశ్వాసం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసు ప్రభు అనే మాటకు అర్థం ఏంటి? ఇంకా అసలు అనుమానమే లేదు, దేవుడైన యెహోవా అని. అది మరి తండ్రి అయిన దేవుడు, మరి ఆయన పేరు యెహోవా కదండి. అవునండి, నామం ఒక్కటే. ఆ నామం కలిగిన వ్యక్తులు 3 ఉన్నారు. నామం అంటే స్వభావం, నేమ్ రిఫర్స్ టు నేచర్. ఆయనకున్న దైవిక స్వభావ లక్షణాలన్నింటినీ కలిపి ఒక్క పేరు ఇచ్చాడు. ఆ పేరు ధరించగలిగే అధికారము, సామర్థ్యము కలిగిన వాళ్ళు 3 ఉన్నారు. 3. మరి యేసు క్రీస్తు అనే ఈ పేరు మరి మిగతా ఇద్దరికి వర్తిస్తుందంటే వర్తించదు. ఎందుకంటే యేసు క్రీస్తు అనే పేర్లు మానవత్వానికి సంబంధించినవి. దేవుడైన యెహోవా మన పాపాల నిమిత్తం బలైపోవడానికి శరీరాన్ని ధరించి వచ్చాడే, ఆ యెహోవాకి మాత్రమే యేసు క్రీస్తు అనే మాట వర్తిస్తుంది. కానీ ఆయన ఇలా మరణించడానికి పంపించిన 2 యెహోవాలకి యెహోవా ఏమది ఆత్మ అని పేరు ఉంటుంది. సో న్యూ టెస్ట్మెంట్లో క్రీస్తు ఆత్మ అని కూడాను ఆయన గురించి రాయబడింది. ఆ విషయం కూడా మనకు తెలుసు. తర్వాత మాట చూడండి, అతి ప్రాముఖ్యమైన సత్యం, కరుణించుము, మమ్మల్ని కరుణించమనే మాట ఉంది. ఇందులో ఏం కనిపిస్తుందో తెలుసా? ప్రే విత్ రైట్ రిక్వెస్ట్. సరైన రిక్వెస్టే చేయాలని తెలుస్తుంది. ఎందుకు? మనం ప్రార్థన చేసి అడగాలంటే మామూలు కాదు, గంట సేపు ప్రార్థన చేసి ఉన్న ఒకే విషయాన్ని వివరించి చెప్పొచ్చు, మెసేజ్ చెప్పినట్టు. కానీ ఆ మాటకు అర్థం ఏంటో తెలుసండి? మమ్మల్ని కరుణించుము. ఈ మాట అంత సులభమైంది కాదు. కరుణించడం అంటే ఉంది, దయ చూపించి జాలి చూపించాలని అనుకుంటారు కదా, కాదు. ఈ మాటలో కూడా ఉన్న సత్యం ఒకసారి వినండి. కరుణించు అనే మాట దగ్గర గ్రీక్ భాషలో రాయించిన మాట చాలా ప్రత్యేకమైనది. దాన్ని అలాగే ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే కంపాషన్ అని వచ్చింది మాట, కంపాషన్. అందులో ఏముందో తెలుసా? గ్రీక్ భాషలో ఇలా ఉంటుంది, హోపామెనో అని ఉంటుంది. హోపామెనో, ఆ 2 మాటల అర్థం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? కంపాషన్. ఆ కంపాషన్ అంటే అర్థం ఏంటో తెలుసండి? కమ్ టు ద సేమ్ ప్యాషన్. ప్యాషన్ అంటే ఈ కుష్ఠరోగులు ఏ సమస్య, దుఃఖము, బాధ, వ్యధతో ఉన్నారో దాని అంతటికి పేరు ప్యాషన్ అయితే, అదే ప్యాషన్లోకి నువ్వు రా అని చెప్పడం.
చూసారా, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. కనికరం చూపడం మానవుల వల్ల కాదు. మీరు దయ చూపించవచ్చు, జాలి చూపించవచ్చు మానవులు, కానీ కనికరం చూపడం కేవలం దేవుని వల్లే అవుద్ది. దీనికి అర్థమేంటి తెలుసండి? ఒక ఆయన కడుపు నొప్పితో ఉన్నాడు, చాలా కడుపు నొప్పి ఉంది, ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మందులు తేవాలన్నా అనుకోండి. అప్పుడు మీ పిల్లోడే కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మీరు ఆ కడుపు నొప్పిని ఫీల్ అవ్వగలరా? అతగాడు ఇలా కొట్టుకుంటుంటే నిజంగా చాలా నొప్పితో బాధపడుతున్నాడని తెలుసు, అయ్యో అంటాం, కానీ దాన్ని ఫీల్ అవ్వగలమా? అంటే ఎంత నొప్పితో బాధపడుతున్నాడో అది కూడా మనం మన శరీరంలో ఫీల్ అవ్వగలమా? అది మనకు అసాధ్యం. కానీ దేవుడు ఎటువంటి వాడంటే కంపాషన్, అంటే కమింగ్ టు ద సేమ్ ప్యాషన్. ఏ ప్యాషన్ అంటే ఈ వ్యక్తి ఏ ప్యాషన్లో, ఏ వేదనలో, ఏ నొప్పితో, ఏ బాధనతో, ఏ దుఃఖంతో ఉన్నాడు, అదే దుఃఖాన్ని ఆయన ఫీల్ అయ్యి కూడా, అంటే అనుభవపూర్వకంగా ఎరగలడు, కాబట్టి సహాయం చేస్తాడు. ఈ మాట యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుడు అనే విషయం గురించి రాయబడింది. చివరికి వస్తున్నాం. యేసు ప్రభు మీరు ఏ బాధలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో అది అనుభవపూర్వకంగా ఎరగలడు కాబట్టి ఆయన అర్థం చేసుకుంటాడు. కడుపు నొప్పి దానికి ఎందుకు ఎలాగైపోతున్నాం అని అంటాం మనం. కడుపు నొప్పి ఎలా ఉంటుందో తెలియనంత వరకు. తలనొప్పికే కొంతమంది తలనొప్పిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని పేపర్లో చూస్తుంటాం. తలనొప్పికే ఆత్మహత్య చేసుకున్నారా? వాళ్ళు ఏమో సెన్సిటివ్ ఏమో అనుకుంటారేమో. కాదు. ఆ వ్యక్తి ఏ బాధ, ఎంత వేదన, దుఃఖం, ఆ నొప్పిని అనిపిస్తున్నాడో అది మనకు అనిపిస్తే కానీ మనకు తెలియదు. అలాగా దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి అద్భుతమైన దేవుని దగ్గర ఉన్న గుణలక్షణం ఏంటంటే కనికరం. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలోకి ఆయన వచ్చి అనుభవపూర్వకంగా ఎరగలడు. ఈ మాట మళ్ళీ యేసుక్రీస్తుగా వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ఏ పాపం చేశారో, ఏ బలహీనతలు ఉన్నారో, ఏ ఆకలి బాధలు ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ మోసం వలన మీకు దుఃఖం బాధ కలిగిందో అవన్నీ ఆయన అనుభవపూర్వకంగా ఎరిగాడు కాబట్టి అదే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆయన అర్థం చేసుకోగలడు. ఇక్కడ ఎవరైనా ఆకలితో ఉన్నారనుకోండి, యేసు ప్రభు చాలా ఆకలేసిన ప్రభు అన్నావు అనుకో, ఆకలా ఎందుకు తిన్నావు అంత, నిన్న ఎంత తిన్నావు, తెల్లవారుసరికి మళ్ళీ ఆకలా అని అడిగేవాడు దేవుడు. కానీ ఆయన అలా అడగడు. ఎందుకంటే ఆకలి ఎలా ఉంటుంది ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినవాడు. దేవుని యొక్క సర్వజ్ఞానంలో కూడా ఈ విషయం కవర్ అవుతుంది. సరే, మనం ముందుకెళ్దాం. ఇంకా ఒక్కొక్కటి చెప్పుకునేంత సమయం లేదు, చివరికి వెళ్ళిపోదాం. ఆ చివరికి ఉన్నది ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి తెలుసండి? ప్రే విత్ రైట్ యాటిట్యూడ్. సరైన ఆ మనసుతోనే దేవునికి ప్రార్థించాలి. చాలా ఎక్కువ ఉన్నాయి, మరి అవన్నీ కట్ చేసి చివరి పాయింట్ చెప్పుకుంటున్నాం మనకున్న సమయం బట్టి. సార్ మీకు తెలుసు ఎంతమంది అండి వచ్చి అడిగారు యేసు ప్రభువుని బాగు చేయమని? 10 మంది కుష్ఠరోగులు. చివరికి వచ్చాం వినండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చి బాగు చేయమని అడిగారు. ఈయన ఎంతమందిని బాగు చేశాడండి? ఎలా బాగు చేశారు? మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అన్నారు. యాజకుని కనపరచుకోవడం ఏంటి అంటే, కుష్ఠరోగం వచ్చిన వాడు బాగైపోతే ఊర్లోకి వచ్చేకూడదు. నాకు బాగైపోయిందని ఎవరు చూసి పరీక్షించి సర్టిఫికేట్ ఇవ్వాలంటే యాజకులు. సో మీరు యాజకులకు వెళ్ళి కనపరచుకోండి అని యేసుప్రభు అనడం అర్థం ఏంటంటే, మీరు బాగవుతారు, యాజకుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు ఊర్లో అడుగు పెట్టండి, లేకపోతే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి మీరు బాగైపోవచ్చు. కానీ ఇలాగ పర్మిషన్ తీసుకొని లేక సర్టిఫికేట్ తీసుకోకుండా మీరు ఊర్లో అడుగు పెడితే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు. కాబట్టి ముందు వెళ్ళి మీరు యాజకులకు కనపరచుకున్నాడు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? బాగవుతారని. వీళ్ళు వెళ్తున్నారు విశ్వాసంతోనే, అందరికీ విశ్వాసం చూసారా? వెళ్తున్నారు. ఈలోగా 10 మంది బాగవడం చూశారు. ఒక్కడు మాత్రమే వెనకాతలు వచ్చాడు. వెనకాతలకు వచ్చి యేసు ప్రభుని థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏమని అడగాలి? నువ్వు బాగవుతావన్నా తెలీదా? బాగవుతావనే కదా యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాను. నువ్వు నా మాట వినలేదు. ఎవరు విన్నారు యేసు ప్రభు మాట అక్షరాల? ఆ 9 మంది మంచోళ్ళు. నువ్వు అక్కడే వెనక్కి వచ్చావు. ఏం చెప్పాను నీకు? యాజకునికి వెళ్ళి కనపరుచుకున్నావా? మధ్యలోనే తిరిగి వచ్చాడు వెనక్కి. నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించింది 9 మందే, వాళ్ళే సూపర్ అనాలి యేసు ప్రభు. కానీ ఇక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? అరే 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే వచ్చాడేంటి? మిగతా 9 మంది ఎక్కడ? అంటే ఆ 9 మంది ఎలా పట్టుకున్నారు తెలుసా? ఇదిగో ఈ ధర్మశాస్త్రం గురించి ముందు మనం మాట్లాడుకున్నామే, ఈ శాస్త్రులు పరిచయులు వాళ్ళు అలా తయారయ్యారు, వాళ్ళు బోధించి ఇతరులు కూడా అలాగే తయారు చేశారు. అక్షరం పదం మారకుండా మేము పాటించేస్తున్నాం, బైబిల్ని పాటించేస్తున్నాం అనుకుంటారు. కానీ దేవుని మనసెరిగి కాదు. దేవుని మనసు ఎరగడం వేరు, అక్షరాలు ఎరగడం వేరు. దేవుని యొక్క పదాలు వచనాలు చదివి జ్ఞానం ఎరగడం వేరండి, అందులో నుంచి దేవుని మనసు ఎరగడం వేరు. ఆయన మనసు ఎరిగిన వారు ఎవరు? యూదులైతే లేరు, ఇశ్రాయేల్ దేశస్తులు అయితే లేరు. సమరయుడికే ఉంది ఆ సెన్స్. తిరిగి వచ్చిన వాడిని మీరు బాగోతారన్నా తెలీదా? నువ్వు వెనక్కి వచ్చావు, నా మాట వినలేదు, వాళ్ళే మంచి వాళ్ళని వాళ్ళని మెచ్చుకోవాలి. కానీ కాదు. ఈ బైబిల్ ఇచ్చిన మాటల్లో నుంచి అక్షర జ్ఞానమే కాదు, దేవుని యొక్క మనసుని ఎరిగిన వాళ్ళని మెచ్చుకుంటాడు. మరొక ప్రాముఖ్యమైన సత్యం ఇందులోనే, వాళ్ళు వెనక్కి వస్తారని యేసు ప్రభుకు ముందే తెలుసా తెలియదా? అవునండి, అందులో ఒకడే వస్తాడు. ఆ 9 మంది వెనక్కి రారని ఆయనకి ముందే తెలుసా తెలియదా? ఇదిగో ఈ 10 మంది మీరే యేసు ప్రభు అనుకోండి, మీరు 10 మందిని బాగు చేయగలరు. ఆ 10 మందిలో ఒకడే మళ్ళీ మిమ్మల్ని వెనక్కి వచ్చి థ్యాంక్స్ చెప్తాడు, మీ బట్టి ఆనందిస్తాడు. కానీ మిగతా 9 మంది రారు, జంపే అని మీకు ముందే తెలుసు అనుకోండి, వాళ్ళు బాగు చేస్తారా? ఇదిగో కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లో మందులు లేవు, అది వచ్చిందంటే మరణం వరకు అంతే పరిస్థితి. ఇంపాసిబుల్. అలాంటి ఇంపాసిబుల్ని యేసు ప్రభు మొత్తం మార్చేశాడు. అసలు జీవితం లేదు, కుటుంబం లేదు, అసలు గౌరవం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. మరణం వరకు అవమానమే, మరణం వరకు జీవితం ఒంటరితనమే, మరణ జీవితంలో వెనక్కి వచ్చేది లేదు. అలాంటి వాళ్ళు దేవుడు ప్రభు మొత్తం జీవితం మార్చేసి ఇచ్చిన తర్వాత అరే ఆయన దగ్గరికి రాలేదేంటి వీళ్ళు రారని తెలియకపోయినా యేసు ప్రభు ఎందుకు బాగు చేశాడు? ఏమంటారు మీరు? యేసు ప్రభు యొక్క మనసు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఒకడు విధేయత చూపబట్టి నేను ఆశీర్వదిస్తానని అనుకోవద్దు.
నాకు విధేయత చూపిన వాడు, నన్ను ప్రేమించిన వాడు ఒకడే ఉండొచ్చు, కానీ నా మీద తిరగబడేవాళ్ళు స్వార్థంతో నా మీద ఎటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం లేకుండా అడుగుతారు. అడగనంత వరకు విశ్వాసం ఉంటుంది. నేను ఇస్తే పట్టుకుని పోయి ఎంజాయ్ చేయడానికి, కానీ నాతో ఆనందించడానికి మనసు ఉండదు. ఎంతమంది తెలుసా? ఈ ప్రపంచంలో 90% మంది జనాలు అలాంటి వాళ్ళే. కానీ 1% ఉన్నారే, ఆ 1% ఈ వారం రోజులు ప్రాణాలు కాపాడి, కుటుంబంలో అవసరాలు తీర్చి, వారికి మేలు చేసి, వారి కుటుంబాన్ని కాపాడిన దేవుడిని గుర్తించి నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు చర్చిల్లో కూర్చున్న వాళ్ళే. మరి మిగతా ప్రపంచంలో తిరుగుతున్న వాళ్ళందరూ వాళ్ళ దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఇంకొకరు లేడు, ఈయనే. కానీ ఈయన పట్ల గౌరవము, ప్రేమ ఏమాత్రం లేదు. ఏమైనా ఈ దేవుడిస్తే వాటిని పట్టుకొని, ఇప్పుడు మీరు ఆలకించండి, ఇంతకీ వీళ్ళు ఆ 9 మంది ఎవరు వాళ్ళు ఆ యాజకుల దగ్గరికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసండి. యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ పట్టుకొని నేను మా ఇంటికి వెళ్తాను, మా ఊరి వాళ్ళకి వెళ్తాను. అప్పుడు మా ఊరి వాళ్ళు ఏమన్నారు? నన్ను చూసి, అమ్మో నీకు వచ్చింది ఈ రోగమా, అంతే ఇంక నీ జీవితం అంతే 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 అంతే, ఇంక వాడు రాడు, ఇంక వాడిని చూడడం, ఇంక వాడి జీవితం అంతే 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 అని మనకి తెలిసిన వాళ్ళందరూ అనేసుకుంటే, ఈలోగా యేసు ప్రభు అద్భుతం చేసి మరలా జీవితాన్ని ఇస్తే, ఏంటి నేను వెనక్కి రానన్నారు కదా చాలామంది, ఇంకా నేను అంతే కదా, నా జీవితం లేవదు, ఇంకా నేను అటు నుంచి అంటే నరకానికి పోవడం, మరణించడమే అనుకున్నారు కదా. కానీ ఇదిగో నాకు మంచి రోజులు వస్తాయి, నేను ఇంకా రాను అనుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళందరికీ మొహం మీద చెంప పెట్టేటట్లు నన్ను నేను కనపరుచుకుంటానని ఆ వ్యక్తికి కలిగిన గౌరవమో ఆ స్వస్థత వలన ఎవరితోనో ఆనందం పంచుకోవడానికి ఇంటి వాళ్ళ దగ్గరికి పరిగెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కానీ తనకు ఆ జీవితాన్ని మరలా వెనక్కి తీసుకొచ్చి ఇచ్చిన దేవునితో ఆయన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అయినా యేసు ప్రభు వాళ్ళని కనికరించాడు. యేసు ప్రభు ఒకరిని ఆశీర్వదించడానికి, బాగు చేయడానికి, అద్భుతాలు చేయడానికి కారణం ఆయన కనికరము, ప్రేమే. చాలామంది అనుకుంటారు, నేను అడిగాను, ఉపవాసాలుండి ప్రార్థనలు చేశాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడంటే. సార్, అప్పుడే మీరు దేవుని యొక్క పరువును ఘోరంగా గంగలో కలిపేస్తున్నట్టు. నాకు ఆయన ఇచ్చింది తన కృపా కనికరాలు బట్టే. మరి మీరే చూడండి, ఎంతోమంది దేవుడు స్వస్థపరిచాడు, నాకు ప్రాణం ఇచ్చాడు, అందుకే దేవుని సేవ చేస్తున్నామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి అనే వాళ్ళు 10 సంవత్సరాలు బాగానే జాగ్రత్తగా ఉన్నారండి. ఆ తర్వాత మళ్ళీ ఘోరమైన పాపాలు, దుష్కార్యాలు చేసిన వాళ్ళే. అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ సేవకుడు ఏం చేస్తాడో, ఎలాంటి పాప పనులు చేస్తాడో తెలియకుండానైనా దేవుడు ఆ రోజు రక్షించాడు ప్రాణాన్ని. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు కృపతో కనికరించింది ఎందుకంటే ఆయన మీరు సంతోషిస్తారని ఆయనతో. యూ మస్ట్ సెలబ్రేట్ విత్ ద లార్డ్ హూ గేవ్ యూ లైఫ్. నీకు జీవితాన్ని, ఆనందాన్ని, మరలా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేని బట్టి? నీ మంచితనం బట్టి కాదు, నీ ప్రార్థన బట్టి కాదు, కేవలం ఆయన యొక్క కృపా కనికరాలు బట్టి. నీ జీవితంలో ఏ అద్భుతమైన చేసే దేవునితో నీ ఫస్ట్ లవ్, నీ ఫస్ట్ సెలబ్రేషన్, నీ ఫస్ట్ జాయ్ ఉండాలి. కానీ ఆయన నాకు ఏదో ఇస్తే నేను వేస్ట్ ఫెయిల్ అని ఎంతోమంది అన్నారు, వాళ్ళకెళ్ళి నేను చూపించుకుంటాను నేను వేస్ట్ ఫెయిల్ కాదు సంథింగ్ అని. ఎప్పుడు యేసు ప్రభు నాకు ఉద్యోగం ఇస్తే, అందుకే కదా ఉద్యోగం కావాలి. అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అందరికీ మంచి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి నాకు ఇప్పుడు నా బతికింతే అని అందరూ అంటున్నారు. కానీ యేసు ప్రభు ఈలోగా ఇస్తే, నో, నా బతుకంతే కాదు, ఇదిగో నేను కూడా మీలాగా అని ఎవరికి చూపించుకోవడానికి? సార్, యేసు ప్రభు ఏదైనా ఇస్తారు, కానీ ఎవరితో ఆనందించడానికి? ఎవరు బట్టి, ఎవరికి ఇవ్వటంలో ఆయనకు ఆనందం, సంతోషం ఉందంటే మీ యొక్క సంతోషాన్ని మరలా ఆయనతో ఆనందిస్తే అప్పుడు ఆయనకు సంతోషం ఎక్కువ. అంతేగాని లోకంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీరు కూడా సంథింగ్ స్పెషల్ అని, ఏదో గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. దేవుణ్ణి ఆరోగ్యం అడిగినా, ఆయుష్ అడిగినా, ఏ ఆశీర్వాదం అడిగినా అందుకు కాదు. ప్రభువా, నువ్వు నాకు ఇస్తే నీతోనే ఆనందిస్తాను. అలాగే దేవుని వల్ల ఎవరెవరైతే ఆరోగ్యం, ఆశీర్వాదం ఏదైనా పొందుకున్నారంటే ప్రభుతో సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ప్రభువు అండ్ ప్రభుతో ఉన్న ప్రజలతో సెలబ్రేట్ చేసుకోవాలి, చర్చితో. సంఘం, చర్చ్, దేవుడు మీకు ఇచ్చిన ఈ చర్చ్ మీ ముఖ్యమైన ఆనందాన్ని పంచుకోవడానికి కాదంటే మరి మీరు నిజంగా అలాంటి వాళ్ళే. ఆ 9 మందిలో ఒకరే. యేసుక్రీస్తుతో సెలబ్రేట్ చేసుకోవడం, ప్రభు ఇచ్చిన చర్చితో సెలబ్రేట్ చేసుకోవడం. ఎందుకో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో సంఘం నా బాడీ, నా శరీరం అన్నాడు. అంటే సంఘంతో మీరు ఆనందించడమే యేసు ప్రభుతో ఆనందించడం. ఎప్పుడు? దేవుడు మీ జీవితాల్లో చేసిన ఏ కార్యాన్ని బట్టి అయినా. అంటే సంఘాన్ని, ఆ చర్చిని ఎలా చూడాలి తెలుసా? యేసు ప్రభులా చూడాలి. దేవుడు మీకోసం ఇచ్చిన ఈ సంఘాన్ని బలవంతంగా, కష్టంతో, ఊసురోమని ఇబ్బంది పడి అలా కాదు, ఇష్టపూర్వకంగా, సంతోషంగా నేను ఇక్కడికి వస్తుంది యేసు ప్రభుని యేసుతో సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎందుకు? ఈ వారం దినాలు నన్ను కాపాడాడు. రోగం అన్నారు, సమస్య అన్నారు, యాక్సిడెంట్లు అన్నీ తప్పించి ఈ దినం వరకు నన్ను కాపాడిన నా ప్రభుతో నా ఆనందాన్ని నేను పంచుకోవాలని చర్చికి వచ్చిన వాళ్ళు ఆ మనసుతో రావాలి. ఊసురోమని తప్పదన్నట్టు కాదు ఆరాధించడం. మీరే ఎంతో సంతోషంగా ప్రభుని కనపరచాలి. అలాగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమైనా ఉంచేసుకుంటాడు అనుకున్నారా? కాదు. ఇదిగో ఈ మాట వినండి, చాలా పెద్ద విషయం. ఆ 9 మంది గురించి ఆయన ఇంకొక మాట కూడా రాయించలేదు. వెనక్కి వచ్చిన వాడి గురించే రాయించారు. ఒక మంచి మాట ఆయన గురించి చెప్పారు. అంటే చరిత్రలో ఈ 2000 సంవత్సరాలుగా ఆ 9 మంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, కానీ ఈ ఒక్కడు ప్రత్యేకం. సో ఎవరైతే ప్రభుతో వారి ఆనందాన్ని వాళ్ళు అనుభవించి ప్రభుని కనపరుస్తారో వాళ్ళ గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం ఉంటుందే, అది యుగ యుగాలకి, తరతరాలకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సమరయుడే, కానీ ఆ యూదుల కంటే గొప్పవాడు గనుడు. ప్రభువు చేత మెప్పు పొందినవాడు. ప్రభువు చేత మెప్పు పొందడమే నిత్యమైన మహిమ. సో నిత్యమైన మహిమ, ఘనత పొందడానికి ప్రభుతో ఒక మంచి సాక్ష్యం పొందుకునేటట్లు, ప్రభు దగ్గర బల, నమ్మకమైన మంచి దాసుడా అనే ఒక మాట చెప్పేటట్లు మనందరం కూడాను మన యొక్క ఆనందం, అసలైన ఆనందం, సంతోషం ప్రభు అయిన యేసు దగ్గర వెతుక్కుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తులో లేని సంతోషం, ఆనందం లోకంలో ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడైనా ఉన్నాయంటే మిమ్మల్ని అది మోసం చేస్తుంది. ఒక భర్త దగ్గర, ఒక ప్రేమికుడి దగ్గర, ఒక అమ్మాయి దగ్గర యేసు ప్రభు కంటే ఇంకా ఎక్కువ సంతోషం, ఆనందం మీకు కలుగుతుందంటే అది పాపం.
లేదా నిన్ను మోసం చేస్తున్నారు. ఈ అసలైన వ్యక్తి దగ్గరికి, ప్రభు అయిన యేసు దగ్గరికి రాకుండా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికే భర్తే కావచ్చు, భార్య కావచ్చు, ప్రేయసే కావచ్చు, ప్రియుడే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, డబ్బే కావచ్చు, అది యేసు ప్రభు ఇవ్వలేని సంతోషం, భద్రత ఇంకా లోకంలో ఏది ఇవ్వదు. ప్రభు దగ్గరే అసలైన సంతోషం, భద్రత ఉంది. అలాంటి ప్రభువుని తక్కువ చేసి ఇంకెవరి దగ్గరో అది వెతకటం పాపం, అది ఇంకొక విగ్రహం. అది మనందరికీ దూరం అవునుగాక. మన ప్రభువులోనే అసలైన ఆనందంతో మనం ప్రభువుని కనపరచుదాం. అట్ ద సేమ్ టైం రోగాలతో వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయాలా, చేయకూడదా అంటే చెయ్యాలి. ఏమైనా తెలుసా? తగ్గించే అని కాదు. ఏమైనా చేయాలో తెలుసండి? ఇది రావడానికి కారణమైన నా అవిధేయతను క్షమించు. ఒక సమస్య రావడానికి కారణం నా దగ్గర ఏదో అవిధేయత, పాపం ఉంది, దాన్ని క్షమించు. క్షమించమని అడగకుండా స్వస్థపరచమని అడగడం బుద్ధిహీనత. క్షమించమని అడగకుండా ఏదో ఆశీర్వాదం కావాలని అడగడం అస్సలు జ్ఞానం లేదు, తెలివి లేదు. మీరు ఏదో ఒక సమస్యలో పడ్డానికి కారణమే దేవుడు మీకు కొట్టిన దెబ్బ. ఊరికే కొట్టడు, శిక్షించడానికి. ఎందుకు శిక్షిస్తాడంటే మన దగ్గర ఏదో పాపం ఉన్నప్పుడు. సో ప్రభువా నన్ను క్షమించు అని అడగకుండా నన్ను స్వస్థపరచు, నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వు అని అడగడంలో జ్ఞానం లేదు. ప్రభు మనసుని ఎరిగిన వారు, అరే ఎంత ప్రేమించే దేవుడు ఎందుకు నాకు ఈ సమస్యని తీసుకొచ్చాడు లేక అనుమతించాడంటే నేను ఎక్కడో తప్పిపోయాను, అందుకు ప్రభువు దగ్గర క్షమాపణ కోరాలని ప్రభువుని క్షమించమని అడగదాం. ఆశీర్వాదం పొంది ప్రభుతోనే ఆనందించి